హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈజీగా టమాటా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 పొటాటోస్, 3 ఆనియన్స్ అండ్ 3 మిర్చీస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మనకి బిర్యానీ మసాలా ఉంది కదండి, ఇక్కడ చూపించిన బిర్యానీ మసాలా యూస్ చేసుకోవాలి. అండ్ క్యాష్యూస్ మనకి ఎన్ని కావాలంటే మన టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి అలా తీసుకోవాలి. అండ్ ఇది ప్రెషర్ కుక్కర్లో మనం చేస్తున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం క్యాష్యూస్ వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ క్యాష్యూస్ని మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. అండ్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ టమాటో రైస్కి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎందుకంటే ప్రెషర్ అంతా లోపలే ఉండి కుక్ అవ్వడం వల్ల చాలా బాగా వస్తుంది, టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరు విడిచిపెట్టండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి, కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత ఈ ఆయిల్లోనే మనము నెక్స్ట్ బిర్యానీ మసాలా అవి ఫ్రై చేసుకుంటాం అనమాట. ఒకవేళ ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ చూపించిన బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదండి, బాగా కలుపుకోవాలి కూడా. ఇదంతా మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ దగ్గరుండి చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుంది. ఈ ఫ్రై అయ్యేలోగా మనం టమాటోస్ కట్ చేసుకుంటున్నాము. ఒక 4 to 5 టమాటోస్ తీసుకోండి, ఎందుకంటే టమాటా రైస్ కదండి, టమాటాలు ఉంటేనే బాగుంటుంది ఎక్కువ. కొంచెం టమాటా ఫ్లేవర్ నచ్చదు అనుకునే వాళ్ళు ఒకటి తగ్గించుకోండి కావాలంటే. పొటాటోస్, మిర్చీస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం రైస్ని ముందే కడిగి పెట్టుకోవాలి. టమాటోస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ టమాటోస్ వేసుకొని టమాటోస్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఉండకూడదు కదండి, అందుకని టమాటోస్ బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఎంత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ముందే మనం రైస్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకుంటే ఎక్కువ టైం అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాము. బాస్మతి రైస్ తీసుకుంటే కొంచెం బిఫోర్గా నానబెట్టుకోవాలి. నార్మల్ రైసే కాబట్టి అంతేం అవసరం లేదు, కానీ కొంచెం బిఫోర్గా నానబెట్టుకుంటే విడివిడిగా వస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, మీరు వండుకునే క్వాంటిటీని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, దాని పచ్చివాసన పోవాలి. దాని తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటాం. రైస్ని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ క్వాంటిటీతో మనం 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలుపుకోవాలి. అండ్ ఈ 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోలేదు, నేను యాడ్ చేసుకుంటాను. ఇందులో మనం బిర్యానీ మసాలా యూస్ చేయడం వల్ల చాలా హెల్త్కి మంచిది కూడా అండి, బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఎలా అయినా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తాను నేనైతే. అండ్ మనం క్యాష్యూ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా పైన వేసేసుకొని సాల్ట్ కూడా వేసాం కదా, బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటాం. ఒక 3-4 విజిల్స్, కుక్కర్ మీ విజిల్స్ అన్నా వస్తాయి దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ తర్వాత బాగా కుక్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్ అని చెప్తారు మీరే. చూసారు కదా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఈ టొమాటో రైస్ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.